అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, డాండ్రఫ్ ఎందుకు వస్తుంది, ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హెయిర్ ఫాల్ అనేది ఈ మధ్య ఆల్మోస్ట్ అందరి ప్రాబ్లం అయిపోయింది. మెన్, ఉమెన్, యంగ్స్టర్స్, ఈవెన్ టీనేజర్స్ కూడా హెయిర్ ఫాల్ కంప్లైంట్ చేస్తున్నారు. హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసరికి స్ట్రెస్. మెంటల్ స్ట్రెస్, ఓవర్ థింకింగ్, టెన్షన్ వల్ల హెయిర్ రూట్స్ వీక్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఎస్పెషల్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓఎస్, ప్రెగ్నెన్సీ తర్వాత మెనోపాజ్ టైంలో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఐరన్, ప్రోటీన్, వైటమిన్ B12, వైటమిన్ D, జింక్ లేకపోవడం వల్ల హెయిర్ గ్రోత్ స్లో అయ్యి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అలాగే పొల్యూషన్, హార్డ్ వాటర్, ఫ్రీక్వెంట్ హెయిర్ కలరింగ్, స్ట్రైట్నింగ్ అంటే ఎక్సెసివ్ హీట్ స్టైలింగ్ చేయడం వల్ల అండ్ రాంగ్ హెయిర్ ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది అండ్ డ్యామేజ్ కూడా అవుతుంది. సరే, ఇప్పుడు మనం డాండ్రఫ్ గురించి మాట్లాడుకుందాం. డాండ్రఫ్ అంటే స్కాల్ఫ్ మీద వైట్ ఫ్లేక్స్, ఈచింగ్, సమ్ టైమ్స్ రెడ్నెస్ కూడా కనిపిస్తుంది. డాండ్రఫ్కి మెయిన్ రీజన్ డ్రై స్కాల్ఫ్ ఆర్ ఆయిలీ స్కాల్ఫ్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వడం. వింటర్ సీజన్లో డ్రై స్కాల్ఫ్ వల్ల డాండ్రఫ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆయిలీ స్కాల్ఫ్లో స్వెట్, డర్ట్ కలెక్ట్ అయ్యి ఫంగస్ గ్రో అయ్యి సివియర్ డాండ్రఫ్ వస్తుంది. ప్రాపర్ హెయిర్ వాష్ లేకపోవడం, స్ట్రెస్, హార్మోనల్ చేంజెస్, పూర్ డైట్ కూడా డాండ్రఫ్కి రీజన్స్ అవ్వచ్చు. సరే, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ స్కాల్ఫ్ గురించి మాట్లాడుకుందాం. టైప్స్ ఆఫ్ స్కాల్ఫ్లో ఫస్ట్ టైప్ వచ్చేసరికి డ్రై స్కాల్ఫ్. ఇది వచ్చేసరికి ఇచ్చింగ్, స్మాల్ వైట్ ఫ్లేక్స్, టైట్ ఫీలింగ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఆయిలీ స్కాల్ఫ్, గ్రీజీ లుక్, బిగ్ ఎల్లో ఫ్లేక్స్, తర్వాత హెయిర్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది. థర్డ్ వచ్చేసి నార్మల్ స్కాల్ఫ్, అంటే బ్యాలెన్స్డ్ ఆయిల్, నో ఇచ్చింగ్, నో ఫ్లేక్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కాంబినేషన్ స్కాల్ఫ్, అంటే సమ్ ఏరియాస్ డ్రై ఉండడం, సమ్ ఏరియాస్ ఆయిలీ అనిపించడం. మీ స్కాల్ఫ్ టైప్ తెలిస్తే దానికి తగ్గట్టు కేర్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం గుడ్ స్కాల్ఫ్ మెయింటైన్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. వీక్లో అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ అయినా మైల్డ్ షాంపూ యూస్ చేయాలి. టూ మచ్ షాంపూ ఆర్ డైలీ వాష్ చేయడం అవాయిడ్ చేయాలి. హాట్ వాటర్ కాకుండా లుక్ వామ్ వాటర్ యూస్ చేయడం బెటర్. హెయిర్ వాష్ చేశాక స్కాల్ఫ్ని జెంటిల్గా మసాజ్ చేయాలి. నెయిల్స్ అస్సలు యూస్ చేయకూడదు. వెట్ హెయిర్ని స్ట్రాంగ్గా టవల్తో అస్సలు రబ్ చేయకుండా సాఫ్ట్గా డ్రై చేయాలి. టైట్ హెయిర్ స్టైల్స్ చేయడం, వెట్ హెయిర్తో స్లీప్ చేయడం అవాయిడ్ చేయాలి. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి ఎర్లీ స్టేజెస్లో వైట్ హెయిర్ వచ్చేస్తుంది. అసలు బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్గా ఎలా మారుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హెయిర్ కలర్ అనేది మెలానిన్ అనే పిగ్మెంట్ వల్ల ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఆర్ సమ్ కండిషన్స్ వల్ల బాడీలో మెలానిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అప్పుడు హెయిర్ కలర్ ఫస్ట్ గ్రే అయ్యి తర్వాత వైట్ అయిపోతుంది. సమ్ టైమ్స్ జెనెటిక్స్ కూడా మెయిన్ రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరికైనా గ్రేయింగ్ ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ లేదా ఐరన్ డెఫిషియన్సీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, స్మోకింగ్, పొల్యూషన్, కెమికల్ హెయిర్ ప్రోడక్ట్స్ కూడా ఎర్లీ వైట్ హెయిర్కి రీజన్స్ అయి ఉండొచ్చు. కంటిన్యూస్ టెన్షన్స్ వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ ఇంక్రీజ్ అయ్యి మెలానిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. దానివల్ల మనకి బ్లాక్ హెయిర్ అనేది వైట్ హెయిర్గా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం హెల్దీ హెయిర్ మెయింటైన్ చేయడానికి కొన్ని ఫ్యూ టిప్స్ అయితే తెలుసుకుందాం. రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ చాలా ఇంపార్టెంట్. కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ మిక్స్ చేసి వీక్లో 2 to 3 టైమ్స్ అయినా మసాజ్ చేయాలి. ప్రాపర్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. మినిమం 7 to 8 అవర్స్ అయినా ఉండాలి. స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి యోగా, మెడిటేషన్ ఫాలో అవ్వాలి. కెమికల్ ప్రోడక్ట్ యూసేజ్ని తగ్గించాలి. హెయిర్ని లవ్తో హ్యాండిల్ చేయాలి, ఫోర్స్ఫుల్గా అసలు చేయకూడదు. ఇప్పుడు హెల్దీ హెయిర్ మెయింటైన్ చేయడానికి కొన్ని టిప్స్ అయితే తెలుసుకున్నాం. అలానే ఫుడ్ ఐటమ్స్ కూడా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి గుడ్ హెయిర్ కోసం మాట్లాడుకుందాం. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్స్, దాల్, పన్నీర్, మిల్క్, కర్డ్ చాలా ఇంపార్టెంట్. గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ లైక్ స్పినాచ్, కర్రీ లీవ్స్ ఐరన్ కోసం బెస్ట్ అవి. నట్స్ అండ్ సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తాయి కాబట్టి. ఫ్రూట్స్ లైక్ పపాయ, ఆరెంజ్, బెర్రీస్ వైటమిన్ C రిచ్గా ఉంటాయి కాబట్టి. ఆమ్లా, డేట్స్, జాగరీ
బ్లాక్ సెసమన్ సీడ్స్ కూడా హెయిర్కి చాలా బెనిఫిషియల్. వాటర్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్. డైలీ మినిమం 2.5 to 3 లీటర్స్ వాటర్ తాగాలి. ఇప్పుడు డాండ్రఫ్ కంట్రోల్ చేయడానికి కొన్ని హోమ్ రెమెడీస్ అయితే తెలుసుకుందాం. కోకోనట్ ఆయిల్లో కొంచెం లెమన్ జ్యూస్ మిక్స్ చేసి స్కాల్ఫ్కి అప్లై చేసి 30 మినిట్స్ తర్వాత వాష్ చేయాలి. అలోవెరా జెల్ డైరెక్ట్గా స్కాల్ఫ్కి అప్లై చేస్తే ఇచ్చింగ్ అనేది తగ్గవచ్చు. కర్డ్ ప్లస్ మేథీ పౌడర్ పేస్ట్ చేసి వీక్లో వన్స్ అయినా అప్లై చేయడం డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. నీమ్ లీవ్స్ అంటే వేపాకుల్ని వాటర్లో బాయిల్ చేసి లాస్ట్ రిన్స్గా యూజ్ చేయడం ఫంగల్ ఇన్ఫెక్షన్ని రెడ్యూస్ చేస్తుంది. ఇందాక మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాల్ప్స్ గురించి మాట్లాడుకున్నాం. అలానే డ్రై స్కాల్ప్ని ఇంట్లోనే ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. డ్రై స్కాల్ప్ కోసం హోమ్ కేర్ చాలా ఇంపార్టెంట్. అలోవెరా జెల్ డైరెక్ట్గా స్కాల్ప్కి అప్లై చేసి 20 మినిట్స్ తర్వాత వాష్ చేయాలి. అలోవెరా స్కాల్ప్ని హైడ్రేట్ చేసి ఇచ్చింగ్ని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే బనానా ప్లస్ హనీ పేస్ట్ స్కాల్ప్కి అప్లై చేసి 25 మినిట్స్ తర్వాత వాష్ చేయడం వల్ల డ్రైనెస్ రెడ్యూస్ అయ్యి హెయిర్ స్మూత్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఆయిలీ స్కాల్ప్. ఆయిల్ స్కాల్ప్ కోసం రెమెడీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ముల్తానీ మట్టి ప్లస్ కర్డ్ ప్లస్ ఫ్యూ డ్రాప్స్ లెమన్ మిక్స్ చేసి స్కాల్ప్కి అప్లై చేసి డ్రై అయ్యాక వాష్ చేయాలి. వైట్ హెయిర్ స్లో చేయడానికి హోమ్ రెమెడీస్ గురించి చెప్పాలంటే ఆమ్లా ప్లస్ కోకోనట్ ఆయిల్ని బాయిల్ చేసి కూల్ అయ్యాక అప్లై చేయాలి. రెగ్యులర్ యూజ్ వల్ల ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ స్లో అవుతుంది. కర్రీ లీవ్స్ ప్లస్ కోకోనట్ ఆయిల్ బాయిల్ చేసి ఆయిల్ అప్లై చేయడం కూడా హెయిర్కి పిగ్మెంటేషన్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లాక్ సెసమన్ సీడ్స్ అంటే నువ్వులు డైలీ స్మాల్ క్వాంటిటీలో తినడం ట్రెడిషనల్ రెమెడీగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఓవరాల్గా హెయిర్ హెల్తీ కోసం సమ్ టిప్స్ అయితే తెలుసుకుందాం. హోమ్ టిప్స్. రాత్రి హెయిర్ వాష్ అస్సలు చేయకూడదు. వెట్ హెయిర్తో స్లీప్ అస్సలు పడుకోకూడదు. హెయిర్ని టవల్తో స్ట్రాంగ్గా రబ్ చేయకూడదు. సాఫ్ట్గా డ్రై చేయాలి. వీక్లో ఒక్కసారి న్యాచురల్ హెయిర్ ప్యాక్ యూజ్ చేయాలి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హోమ్ రెమెడీస్కి రిజల్ట్ రావడానికి కొన్ని వీక్స్ అయితే టైం పడుతుంది. ఇప్పుడు మనం మెన్ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్ కామన్ ఇష్యూ వచ్చి మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్. ఇది మెయిన్లీ జెనెటిక్స్ అండ్ హార్మోన్స్ ఎస్పెషల్లీ డిహెచ్టి వల్ల జరుగుతుంది. మెన్లో హెయిర్ లైన్ అనేది రిసెషన్, క్రోన్ ఏరియా థిన్నింగ్ గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంది. మెన్ యూజువల్లీ హెల్మెట్ యూజ్ చేయడం, అవుట్డోర్ ఎక్స్పోర్, డస్ట్, పొల్యూషన్ వల్ల స్కాల్ప్ క్లాగ్ అయ్యి హెయిర్ రూట్స్ వీక్ అవుతాయి. మెన్ హెయిర్ షార్ట్గా ఉంటుంది కాబట్టి కేర్ ఈజీ అనుకుంటారు, కానీ రెగ్యులర్ క్లీనింగ్ అండ్ స్కాల్ప్ కేర్ లేకుంటే ఎర్లీ హెయిర్ ఫాల్ వస్తుంది. ఇప్పుడు ఉమెన్ హెయిర్ ప్రాబ్లమ్స్లో మేజర్గా కనిపించేది ఓవరాల్ హెయిర్ థిన్నింగ్. ఉమెన్లో హెయిర్ ఫాల్ అనేది హార్మోనల్ చేంజెస్ వల్ల ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత పీసీఓఎస్, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్, మెనోపాజ్ టైంలో హెయిర్ ఫాల్ సివియర్గా ఉంటుంది. ఉమెన్లో లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి డ్రైనెస్, స్ప్లిట్ ఎండ్స్, బ్రేకేజ్ ప్రాబ్లమ్స్ కామన్. ఫ్రీక్వెంట్గా హెయిర్ స్టైలింగ్ చేయడం, స్ట్రైట్నింగ్ చేయడం, కర్లింగ్, హెయిర్ కలరింగ్ వల్ల హెయిర్ షేప్ డ్యామేజ్ అవుతుంది. ఉమెన్లో ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ కూడా హెయిర్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తాయి. స్కాల్ప్ డిఫరెన్సెస్ కూడా ఇంపార్టెంట్. మెన్ స్కాల్ప్ జనరల్లీ మోర్ ఆయిలీ అనిపిస్తుంది. స్వెట్ గ్లాండ్స్ యాక్టివ్గా ఉంటాయి. ఉమెన్ స్కాల్ప్ మాత్రం నార్మల్ ఆర్ డ్రై సైడ్లో ఉంటుంది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 30 years ఏజ్. అందుకే మెన్కి ఫ్రీక్వెంట్ వాష్ అవసరం. ఉమెన్కి ఓవర్ వాష్ అవాయిడ్ చేయాలి. మెన్ వీక్లో 3 to 4 times మైల్డ్ షాంపూ యూజ్ చేయవచ్చు బికాస్ ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అవ్వాలి. ఉమెన్ మాత్రం వీక్లో 2 times షాంపూ యూజ్ చేస్తే సరిపోతుంది, లేకపోతే హెయిర్ డ్రై అయిపోతుంది. ఉమెన్ కండిషనర్ యూజ్ చేయడం ఇంపార్టెంట్, కానీ స్కాల్ప్కి కాకుండా ఓన్లీ హెయిర్ లెన్స్కి అప్లై చేయాలి. మెన్ కండిషనర్ ఆప్షనల్, కానీ డ్రై హెయిర్ ఉంటే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆయిల్ మసాజ్ యొక్క డిఫరెన్సెస్ తెలుసుకుందాం. మెన్కి లైట్ ఆయిల్స్ లైక్ కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ బెస్ట్. హెవీ ఆయిల్ మసాజ్ డైలీ చేయడం అవాయిడ్ చేయాలి. ఉమెన్కి ఆయిల్ మసాజ్ చాలా బెనిఫిషియల్. కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఆమ్లా ఆయిల్ మిక్స్ చేసి వీక్లో 2 times మసాజ్ చేయడం వల్ల హెయిర్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం వైట్ హెయిర్ అండ్ ఏజింగ్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. మెన్లో ఎర్లీ గ్రేయింగ్ యూజువల్లీ జెనెటిక్స్ అండ్ స్ట్రెస్ వల్ల వస్తుంది. ఉమెన్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వైట్ హెయిర్ ఎర్లీగా అపేర్ అవుతుంది. ఉమెన్కి ప్రాపర్ డైట్ అండ్ సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. వన్ కామన్ మిస్టేక్ ఇద్దరు చేస్తారు, అదే రాంగ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం. మెన్ అండ్ ఉమెన్ హెయిర్ ప్రోడక్ట్స్ సపరేట్గా డిజైన్ చేస్తారు, కాబట్టి మీ హెయిర్ టైప్కి తగ్గట్టు ప్రోడక్ట్ సెలెక్ట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే అస్సలు నమ్మకూడదు.
ఫైనల్గా చెప్పాలంటే హెయిర్ ఫాల్, డాండ్రఫ్, వైట్ హెయిర్ అనేది లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్, స్ట్రెస్, స్కాల్ప్ కేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెడిసిన్స్ కన్నా ముందు ప్రాపర్ కేర్, రైట్ ఫుడ్, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ స్కాల్ప్ ఉంటే హెల్దీ హెయిర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇలాంటి హెల్తీ టిప్స్ కోసం మా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.